సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ ఎల్టెక్స్ క్లాసెస్లో రన్ అవుతుంది. మీకు 60,000 రూపీస్ కోర్స్ కాస్త ఇప్పుడు 45,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. అలాగే ఆఫ్లైన్ కోర్సు 1 lakh రూపీస్ కాస్త మీకు కేవలం 75,000 రూపీస్కే ఇట్ ఈజ్ అవైలబుల్ టు యూ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఈ ఆఫర్స్ అనేవి కేవలం 15th December వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాన్ని మర్చిపోవద్దు. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కూడా మనం అందిస్తున్నాము. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఏ ఆప్షనల్ అయినా తీసుకోవచ్చు. అతి తక్కువ ఫీజు, 1 year వ్యాలిడిటీ కేవలం 15,000 రూపాయలకి, లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 22,500 రూపాయలతో మీరు పొందే సువర్ణ అవకాశం మీకుంది. ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్తో. మీరు ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 1 year మీకు 10,000 రూపీస్కి అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు 20,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. 18,000 రూపీస్కి మనం అందించడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ప్యూర్ రికార్డెడ్, ఈఎంఐ ఆప్షన్ దానిపైన ఉండదు. ఓకేనా? సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. సో ఈ ఆర్టికల్ చూడండి అమ్మా. కార్పొరేట్ బాండ్ మార్కెట్ టు మోర్ దాన్ డబల్ బై 2030. 2030 కల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ మోర్ దాన్ డబుల్ అవుతుందని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకోవడానికి కొన్ని బేసిక్స్ అనేవి అవసరం. బేసిక్స్ ఏంటి? ఫస్ట్, బాండ్ అంటే ఏంటి? సెకండ్, కార్పొరేట్ బాండ్ అంటే అర్థం ఏంటి? దెన్ వాట్ ఈజ్ కార్పొరేట్ బాండ్ మార్కెట్? కార్పొరేట్ బాండ్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్ బాండ్ మార్కెట్కి ఇండియన్ ఎకానమీకి లింక్ ఏంటి? బాండ్ మార్కెట్ డెవలప్ అవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. అది కూడా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ గురించి కూడా ఇక్కడ మధ్యలో రాయడం అనేది జరిగింది. సో ఐ వాంట్ టు కవర్ ఆల్ దీస్ బేసిక్స్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆర్టికల్. సో వాట్ ఈజ్ ఏ బాండ్? బాండ్ అంటే అర్థం ఏంటి? సో బేసిక్గా బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకోవడానికి ఒక సాధనం. బాండ్ అనేది అప్పు తీసుకోవడానికి ఒక సాధనం అని చెప్పొచ్చు. సో బాండ్ ఎవరు తీసుకుంటారు? ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్స్ ఇష్యూ చేయొచ్చు, కార్పొరేట్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. సో కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్స్ని మనం కార్పొరేట్ బాండ్స్ అని అంటాం. గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ని గవర్నమెంట్ బాండ్స్ అని అంటాం. సో బాండ్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే, ఏ బాండ్ కమ్స్ విత్ సంథింగ్ కాల్డ్ ఫేస్ వాల్యూ. ఒక పర్టికులర్ ఫేస్ వాల్యూతో వస్తుంది. అంటే ఎంత అమౌంట్ గవర్నమెంట్ కానీ ఒక పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ కానీ అప్పు కావాలని కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కార్పొరేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ 10,000 రూపాయలు ఫేస్ వాల్యూతో ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి. ఆ బాండ్ ఎవరన్నా కొనాలి అంటే వాళ్ళు 10,000 రూపాయలు పే చేయాలి. ఆ 10,000 రూపాయలు ఎవరికి వెళ్తుంది? ఎవరైతే బాండ్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. అంటే బాండ్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఒక రకంగా అప్పు తీసుకోవడమే కదా. నువ్వు 10,000 రూపాయలు బాండ్ ఇష్యూ చేసావు అంటే ఎవరో వచ్చి కొనుక్కున్నారు అంటే డబ్బులు నీకు వస్తున్నాయి. ఇనేవే ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు నీ దగ్గరికి వచ్చాయి అంటే అప్పు తీసుకున్నట్టే కదమ్మా. ఎస్. అయితే మీకు క్వశ్చన్ వస్తుంది, ఎవడన్నా ఊరికే ఎందుకు సార్ అప్పిస్తాడు? అప్పు ఇచ్చేవాడు వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. ఎస్. సో బాండ్ ఇష్యూ చేసే వాళ్ళు కూపన్ అనేది చెప్పాలి. వడ్డీ ఎంత అనేది కూపన్ రేట్ అని అంటాం. సో ఇట్ కుడ్ బి 8%, 10%, 6%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 8% కూపన్ రేట్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. దెన్ అప్పు ఇచ్చేవాడు ఇంకా ఏమడుగుతాడు? ఎన్ని రోజుల్లోగా తిరిగిస్తావు? దాన్నే మనం మెచ్యూరిటీ పీరియడ్ అని చెప్పి అంటాం. సో ఎవ్రీ బాండ్ షుడ్ హ్యావ్ ఏ మెచ్యూరిటీ పీరియడ్. 5 years, 1 year, 3 years. సో మెచ్యూరిటీ పీరియడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 years అని అనుకుందాం. సో దీని అర్థం ఏంటి? ఒక బాండ్ ఇష్యూవర్ 10,000 రూపాయల ఫేస్ వాల్యూతో 8% కూపన్ రేట్తో అండ్ 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్తో బాండ్ ఇష్యూ చేస్తున్నాడు అంటే ఈ బాండ్ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళు పెట్టిన 10,000 మీద ప్రతి సంవత్సరం 8% అంటే 800 రూపీస్ వడ్డీ రూపంలో వస్తుంది. 5 సంవత్సరాలకి 4 into 800 అంటే 3,000. 5 into 800 కాబట్టి 4,000 రూపాయలు. 4,000 రూపాయలు వాళ్ళకి వడ్డీ రూపంలో వచ్చి 5 years తర్వాత అసలు 10,000 మరియు 4,000 మొత్తం 14,000 రూపాయల ఆదాయం వాళ్ళకి చేకూరుతుంది. సో ఈ వడ్డీ కావాలి అనుకునే వాళ్ళంటే మన దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, ఖాళీగా ఉండే బదులు బాండ్లో పెడితే వడ్డీ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ బాండ్స్ కొంటారు.
మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, మేమేదో చేయాలనుకుంటున్నాము, ఫండ్స్ లేవు అనుకునే వాళ్ళు వీటిని ఇష్యూ చేస్తారు. ఈ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు మీకు చెప్పాను, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, కార్పొరేట్స్ కూడా ఇష్యూ చేస్తాయి. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లెట్స్ ఒక 10,000 కోట్లు కావాలి. ఆ 10,000 కోట్ల కోసం కార్పొరేట్ కంపెనీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఒకటి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి, లేదా ఈక్విటీ షేర్స్ అనేవి అమ్మాలి, లేదా ఆ కంపెనీకి సరైన పేరు ప్రఖ్యాతి ఉంటే, బ్రాండ్ నేమ్ అనేది ఉంటే వాళ్ళు ఇట్లా బాండ్స్ అనేవి ఇష్యూ చేయవచ్చు. ఇలా బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా వాళ్ళు రైజ్ ఫండ్స్. అయితే కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్స్ని మనం కార్పొరేట్ బాండ్స్ అని అంటాం. అయితే ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే, అంటే డబ్బు ఉన్నవాడు నువ్వు డబ్బు ఎందులో పెట్టాలని ఆలోచిస్తున్నావు, నువ్వు అమాంగ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ బాండ్స్ ఎటువైపు వెళ్ళాలనుకుంటావు? నువ్వు గవర్నమెంట్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటావా, కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటావా? సో టిపికల్గా గవర్నమెంట్ అంటే మనకి సేఫ్టీ, మనం డబ్బులు ఇస్తే తిరిగి పక్కాగా ఇస్తుంది అనే నమ్మకం మనకు ఉంటుంది. అదే కార్పొరేట్ బాండ్ అనేసరికి సేఫ్టీ తక్కువ. కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున మనకి తిరిగి డబ్బులు వస్తాయా రావా అన్న భయాలు ఉంటాయి. ఎందుకంటే అది కార్పొరేట్ కంపెనీ, వాళ్ళు ఒకవేళ ఎగ్గొట్టేస్తే మన పరిస్థితి ఏంటి అనే భయం అనేది ఉంటుంది. అందుకని జనరల్గా టెండెన్సీ ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్కి ఎక్కువగా ఉంటుంది, కార్పొరేట్స్కి తక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కార్పొరేట్స్ ఇష్యూ చేసినప్పుడు కొన్నిసార్లు సబ్స్క్రిప్షన్ కూడా జరగదు. అంటే పీపుల్ మైట్ నాట్ ఈవెన్ బై ఇట్, ఎందుకంటే భయం. వాళ్ళు డిఫాల్ట్ చేస్తారేమో, మనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడతారేమో కార్పొరేట్ కంపెనీస్ అని ఒక చిన్న భయం అనేది ఉంటుంది. ఈ కారణం వల్ల కార్పొరేట్ కంపెనీస్ దే ఆఫర్ బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్డ్ టు కార్పొరేట్స్తో పోలిస్తే బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే కంపేర్డ్ టు గవర్నమెంట్ ఇచ్చేలాగే వీళ్ళు ఇస్తే ఎవరు గవర్నమెంట్ని ప్రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ కంటే వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తేనే కార్పొరేట్స్ వైపు ఎవరైనా మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినప్పటికీ కూడా పీపుల్ విల్ స్టిల్ హ్యావ్ సమ్ డౌట్స్. వాళ్ళకి డౌట్స్ ఉండి ఎందుకు మళ్ళీ కార్పొరేట్ కంపెనీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి కొనడం అనేది తగ్గించే అవకాశాలని ఉన్నాయి. అందుకని ఇండియాలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు, చాలా డల్గా ఉంది. కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఇష్యూ చేసినా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోవడం, ఇట్లాంటి సమస్యలతో కార్పొరేట్ బాండ్ మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతూ వస్తుందన్నమాట. అందుకని ట్రెడిషనల్గా ఎప్పటికి కూడా కార్పొరేట్స్కి డబ్బులు అవసరమైతే బ్యాంకుల మీద ఆధారపడుతూ బ్యాంక్ రుణాల మీదే ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని కార్పొరేట్ బాండ్స్ పైన ప్రజలకి నమ్మకాన్ని పెంచడం కోసం అని చెప్పి ఈ మధ్యన ఒక కొత్త టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. వాటినే మనం CDS లేదా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అని చెప్పి అంటాం. CDS లేదా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. అసలు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ లైక్ అన్ ఇన్సూరెన్స్ అనుకోండి. ఒక టిపికల్ ఇన్సూరెన్స్ లాగా ఫంక్షన్ అవుతుంది. ఇట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ మనకి ఏం చేస్తుందమ్మా? ఒక ఇల్లు కట్టుకున్నాం, దానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఏదో అగ్ని ప్రమాదమో ఏదో జరిగి ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటే మనకి డబ్బులు వస్తాయి. ఫ్యాక్టరీ ఉంది, ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఫ్యాక్టరీ సడన్గా ఏదన్నా కారణం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏదో జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఫండ్స్ అనేవి వస్తాయి. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న విషయం ఇన్సూరెన్స్ లాగా. సో క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కూడా ఒక రకంగా ఇన్సూరెన్స్ లాంటిదే. ఇప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీ ఒక బాండ్ ఇష్యూ చేసింది అండ్ యూ ఆర్ అన్ ఇన్వెస్టర్, నువ్వు ఒక ఇన్వెస్టర్వే. అండ్ దెన్ దేర్ ఈజ్ అనదర్ కంపెనీ విచ్ హ్యాజ్ ఇష్యూడ్ ఏ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. ఒక బాండ్ ఉంది, ఒక క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఉంది, అండ్ నువ్వు ఒక ఇన్వెస్టర్గా నువ్వు ఉన్నావు. వెన్ యు ఆర్ బయింగ్ దిస్ నువ్వు దాంతోపాటు CDS కూడా కలిపి కొన్నావు అనుకో. ఇఫ్ యు ఆర్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్, అంటే బాండ్ కొన్నావు, బాండ్తో పాటు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కూడా నువ్వు కొనుక్కున్నావు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ కార్పొరేట్ కంపెనీ, లెట్స్ కాల్ ఇట్ ఏ, ఇన్ కేస్ ఏ డిఫాల్ట్స్ ఆన్ పేమెంట్, ఏ నీకు పే చేయాల్సింది డిఫాల్ట్ చేసింది అనుకోండి, సో దీన్ని B అనుకోండి, దెన్ B విల్ పే. అప్పుడు B అనేది పే చేస్తుంది. B ఏంటి? ఈ CDS క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది
అమ్మిన వాళ్ళు. సో ఇఫ్ ఏ ఫెయిల్స్ టు పే వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు పే, అప్పుడు బి ద్వారా నీకు రావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాయి. సో ఒక రకంగా ఏమవుతుందంటే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ నువ్వు కొనుక్కోవడం వల్ల ఒకవేళ ఏ ఫెయిల్ అయినా సరే నీ డబ్బుకి ఢోకా ఉండదు, వాళ్ళు డిఫాల్ట్ చేసినా ఢోకా ఉండదు. సో ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఆఫర్స్ ఎష్యూరెన్స్. నీకు టెన్షన్ పోగొడుతుంది, ఒక ఎష్యూరెన్స్ అనేది, ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనేది నీకు ఈ సిడిఎస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ ఎష్యూరెన్స్ వల్ల నువ్వు ప్రశాంతంగా భయం లేకుండా బాండ్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ వచ్చిన తర్వాత ఈ మధ్యన మన కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది మెల్లమెల్లగా పికప్ అవడం జరుగుతుంది. అయితే మీరు అడగొచ్చు, మరి బీకి ఏంటి సార్ ఉపయోగం? బీకి ఏంటి అంటే, మరి ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కోసం దే హ్యావ్ టు పే సమ్ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం లాగా కొంత అమౌంట్ పే చేస్తేనే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఇస్తారు కదా. మరి ఏ ఎగ్గొట్టేస్తే బి మొత్తం పే చేయాలి కదా. అలా బి పే చేస్తుంది కదా అని చెప్పి ఏ ఎగ్గొట్టదు కదా. బి పే చేస్తుందనే రీజన్తో ఏ అయితే ఎగ్గొట్టదు కదమ్మా. సో కంపెనీ రెప్యుటేషన్ అనేది కంప్లీట్గా పోతుంది కదా. సో అందుకని వీళ్ళు కూడా ఈ కంపెనీ యొక్క బాండ్, కంపెనీ పొజిషన్ ఏంటి, దాని రేటింగ్ ఏంటి, అవన్నీ చూసుకున్నాకే దీని ప్రీమియం కూడా డిసైడ్ చేస్తారు. బాగా వరస్ట్ కంపెనీ పరిస్థితే బాగాలేదనుకోండి, అప్పుడు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కూడా ప్రీమియం కూడా ఎక్కువైపోతుంది. సో ఇది కొని మళ్ళీ ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉందంటే ఇన్వెస్టర్ మైట్ స్టిల్ బ్యాకప్, అంటే బ్యాక్ డౌన్, వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదు బాగానే ఉంది, కంపెనీ రేటింగ్ బాగుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందంటే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ప్రీమియం కూడా మీకు తక్కువ ఉంది. ఇప్పుడు మీరు కామన్గా చూడండి, ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ కూడా ప్రొడక్ట్ సాలిడ్గా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి. ప్రొడక్ట్ తేడా ఉందనుకోండి, ప్రీమియం ఎక్కువ. ఆ ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నువ్వు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు వెళ్ళేటప్పుడు హెల్దీ ఇండివిజువల్, అది కూడా నీకు ఏజ్ తక్కువలో ఉంటే నీకు ప్రీమియం తక్కువ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆల్రెడీ నీకు కొన్ని జబ్బులు ఉన్నాయనుకోండి, మెడికల్ ఇన్సూరెన్స్కి వాడు ఏం చేస్తాడు, ఎక్కువ ప్రీమియం అడుగుతాడు. ఎందుకంటే ఎక్కువ జబ్బులు ఉన్నవాడు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాడికి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మీ దగ్గర ప్రీమియం ఎక్కువగా ఛార్జ్ చేస్తాడు. అలాగే హెల్తీ ఇండివిజువల్, యంగ్ ఏజ్లో ఉండేవాడికి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి, హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి, వాడికి ఖర్చు అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి వాడి ప్రీమియం తక్కువ ఛార్జ్ చేస్తాడు. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ప్రవర్తిస్తాయో, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఇష్యూ చేసే కంపెనీస్ కూడా బాండ్స్ విషయంలో అదే రకమైన బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఓవరాల్గా భారత ఆర్థిక వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ నెససరీ ఫండింగ్. కార్పొరేట్ కంపెనీస్ గ్రో అవ్వడానికి అవసరమైన ఫండింగ్ అనేది దీని ద్వారా మనకు లభిస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న కంపెనీస్కి జనరల్గా ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే 10 years, 15 years, 20 years లాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు టిపికల్ ట్రెడిషనల్ బ్యాంక్ లోన్స్ ద్వారా వెళ్ళడం కష్టం. ఎందుకంటే బ్యాంక్ లోన్లు 5 సంవత్సరాలకి ఇస్తాయి, మరీ 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ఇవ్వవని కాదు, ఇవ్వడానికి కొంచెం వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే బ్యాంకులు ఎఫ్డీల ద్వారా మీరు గమనిస్తే 5 సంవత్సరాల వరకే కదా ఎఫ్డీలు, ప్రధానంగా 5 years వరకే ఎఫ్డీస్ ఉంటాయి. సో బ్యాంక్స్కి డిపాజిట్లు వచ్చేది ఎఫ్డీల ద్వారా, ఎక్కువగా 5 years వరకే వస్తాయి, 5 years లోపు తిరిగి చెల్లించాలి. కానీ లోన్లు ఇచ్చినప్పుడు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి లోన్ ఇచ్చిందనుకోండి, బ్యాంక్కి రిస్క్ పెరిగిపోతుంది. దాన్ని మనం అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. బ్యాంక్కి అసెట్స్ ఏంటి, లోన్స్, లయబిలిటీస్ ఏంటి, డిపాజిట్స్ ఏమో 5 yearsలో చెల్లించాలి, అసెట్స్ లోన్స్ ఏమో మనకి రావాల్సిన డబ్బులు ఏమో చాలా కాలం వస్తాయి అనేసరికి బ్యాంక్స్ టిపికల్లీ మరీ ఎక్కువ లాంగ్ టర్మ్ అనేసరికి భయపడతాయి. ఇప్పుడు మనకి హోమ్ లోన్స్ అంటే పర్లేదు, హోమ్ లోన్స్ అనేవి రిస్క్ ఫ్రీ, ఎందుకంటే ఒక పర్టికులర్ హోమ్ అనేది మీకు హైపోథికేట్ అయి ఉంటుంది బ్యాంక్కి. ఇలాంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, సెక్యూరిటీ లేనప్పుడు, సెక్యూరిటీ లేకుండా, కొలేటర్ లేకుండా ఇచ్చే లోన్స్ విషయంలో మాత్రం బ్యాంక్స్కి 1-10 సార్లు ఆలోచించే పరిస్థితులు ఉంటాయి. సో అదే బాండ్స్ ఇష్యూ చేశారనుకోండి, కంపెనీకి క్రెడిబిలిటీ ఉంది అనుకోండి, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే ఆ బాండ్స్ కొనుగోలు చేయడానికి పీపుల్ ముందుకు వస్తారనమాట. సో పీపుల్ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. ఇంకొకటి ఏంటి అంటే, వెన్ యూ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రోబస్ట్ మార్కెట్. వెన్ ఐ సే మార్కెట్, వాట్ డూ ఐ మీన్? మార్కెట్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరిగేవి.
బయ్యింగ్ మరియు సెల్లింగ్ జరిగేదాన్ని మనం మార్కెట్ అంటాం. సో ఈరోజు లెట్స్ సే ఐ బాట్ రిలయన్స్ బాండ్ అనుకోండి. రిలయన్స్ కంపెనీ యొక్క బాండ్ నేను కొనుక్కున్నాను అనుకుందాం. రిలయన్స్ కంపెనీ యొక్క బాండ్ నేను పర్చేస్ చేశాను అనుకుందాం. సో నేను కొనుక్కున్న తర్వాత రిలయన్స్ బాండ్ని అది 10 ఏళ్ళ బాండ్ అనుకోండి. నేను 10 ఏళ్ళ వరకు వెయిట్ చేయొచ్చు, లేదా 10 ఏళ్ళ లోపే నాకు అమ్మాలంటే అమ్మేయచ్చు. 10 ఏళ్ళ లోపే అమ్మాలంటే అమ్మేయచ్చు. వెన్ ఐ హ్యావ్ ఎ వైబ్రెంట్ సెకండరీ మార్కెట్, అంటే యాక్టివ్గా ఉన్న మార్కెట్ అనేది నాకు అవైలబుల్గా ఉంటే అప్పుడు నేను ఏం చేస్తాను, 2 ఇయర్స్లోనో లేదా 3 ఇయర్స్లోనో నా దగ్గర ఉన్న బాండ్ని నేను అమ్మేసుకుంటాను. ఐ కెన్ సెల్ ఇట్ టు సమ్వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్. అమ్మేసి నేను ఎన్కాష్ చేసుకుంటాను. అదే మార్కెట్ సాలిడ్గా లేకపోతే ఏమవుతుంది, నేను అమ్మలేని పరిస్థితి అవుతుంది, నా డబ్బులు స్టక్ అయిపోతాయి. సో ఎప్పుడైతే నీకు వైబ్రెంట్ సెకండరీ మార్కెట్కి ప్రైమరీ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటమ్మా, ఏదైనా ఒక బాండ్ మొట్టమొదటిసారి ఇష్యూ చేసేటప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్లో భాగం అంటాము. ఆల్రెడీ ఇష్యూ అయిన బాండ్ మళ్ళీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ కొనుక్కొని అమ్మకం, ఆల్రెడీ ఎప్పుడో ఇష్యూ అయిపోయిన బాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు జరిగే ప్లేస్ని మనం సెకండరీ మార్కెట్ అని చెప్పేసి అంటాం అనమాట. అదే స్టాక్ మార్కెట్లో తీసుకుంటే ఐపీఓస్ అన్నీ కూడా ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం కదా, ఫస్ట్ టైం ఒక కంపెనీ షేర్స్ ఇష్యూ చేయడం. అదే ఆ షేర్స్ మరి రోజువారీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి చూడండి, దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. సో ఆల్రెడీ నువ్వు కొనుక్కున్న షేరు అమ్మకాలు కొనుగోలు చేసుకోవడం. అలాగే బాండ్ మార్కెట్లో కూడా సెకండరీ మార్కెట్ అనేది సాలిడ్గా వైబ్రెంట్గా ఉంటే అప్పుడు పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. నీకు ఎంత వడ్డీ ఉన్నా ఏమన్నా సరే 10 ఏళ్ల వరకు లాక్ అయిపోతానంటే కొంతమంది ముందుకు రాకపోవచ్చు, కానీ ముందే మధ్యలో నువ్వు అమ్మే అవకాశం ఉంటుంది, ఎప్పుడు కావాలని ఎగ్జిట్ అవ్వచ్చు అంటే పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ వైబ్రెంట్ సెకండరీ మార్కెట్ ఆల్సో. సో ఈ కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, దాంతోపాటు సెకండరీ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇవి ప్రజలకి కాన్ఫిడెన్స్ రావడం కోసం, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ రావడం కోసం క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది గ్రో అవుతుంది. అయితే కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రో అవడం వల్ల ఏంటి ఉపయోగం, అల్టిమేట్గా కార్పొరేట్ కంపెనీస్కి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి లాంటి వాటికి అవసరమైన నెససరీ ఫండింగ్ అనేది లభిస్తుంది. సో దీనివల్ల ఇట్ లెసన్స్ ప్రెషర్ ఆన్ బ్యాంక్స్ పైన ప్రెషర్ అనేది తగ్గుతుంది, కంపెనీస్కి అవసరమైన ఫండింగ్ లభిస్తుంది. దీని ద్వారా ఇట్ హెల్ప్స్ ఎకనామిక్ గ్రోత్కి దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అవసరమైన ఫండింగ్ అలా దీని ద్వారా లభించడం వల్ల అవి బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాయి, కొత్త బిజినెస్ పెడతాయి, ఎకనామిక్ గ్రోత్ అనేది వస్తుంది, జీడిపి అనేది కూడా పెరగడానికి ఫైనల్గా దోహదపడుతుంది. ఓకేనమ్మా, ఇది కార్పొరేట్ బాండ్ మార్కెట్ యొక్క కథ. దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఈ నెససరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఆర్టికల్ అర్థం కాదు. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, ఎవరు చెప్తున్నారు అనేది చూడండి. ద కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రోత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్యాదర్ పేస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రో అవబోతుంది అని చెప్తున్నారు. ప్రెజెంట్ ఉన్న దానికంటే మోర్ దాన్ డబుల్ అయ్యి 100 లక్షల కోట్లు అవుతుంది మార్చి 2030 కల్లా అని క్రిసిల్, ఇట్స్ ఎ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ చెప్తోంది. క్రిసిల్ యొక్క పని ఏంటి అంటే క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం. క్రెడిట్ రేటింగ్ అంటే వీళ్ళ దగ్గర అప్పు ఇవ్వవచ్చా, వీళ్ళకి అప్పు ఇవ్వచ్చా లేదని చెప్తారు. ఇప్పుడు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి. సో ఆ బాండ్కి క్రిసిల్ రేటింగ్ ఇస్తుంది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక రెప్యుటేషన్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీ ఏంటి, ఆల్రెడీ అప్పులు పాలై ఉన్నారా, ఆర్థికంగా బాగున్నారా, ఈ అన్ని పారామీటర్స్ చూసి వాళ్ళకి ఏ ప్లస్ లేదా బి ప్లస్ సిసి ఇట్లా ఒక రేటింగ్ అనేది మన క్రిసిల్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఇక్రా, క్రిసిల్ ఇవన్నీ కూడా రేటింగ్ ఏజెన్సీస్. ఆ రేటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అడగచ్చు. రేటింగ్ బాగుంది అంటే ఆ కంపెనీకి మనం కంపెనీ బాండ్స్ కొంటే మనకి తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, టైం ప్రకారం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. అలాంటప్పుడు వడ్డీ తక్కువైనా మనకి సేఫ్టీ ఉందని చెప్పి మనం వెళ్తాం. రేటింగ్ బాగాలేదనుకోండి, వాడు ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ మనం వెళ్ళాం. ఎందుకంటే కొంచెం రిస్కులు ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్స్ అంత బాగలేవు, కొంచెం రిస్కులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎనఫ్ వడ్డీ మనకి పే చేస్తే కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ రేటింగ్ ఏజెన్సీ కార్పొరేట్ బాండ్ మార్కెట్ పైన ఒక రిపోర్ట్ ఇష్యూ చేసింది. ఆ రిపోర్ట్లో ఈ విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమంటుందంటే కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రూ 9% per annum టు 43 lakh crores. 43 లక్షల కోట్లకి అది పెరిగిందంట. అండ్ 2030 కల్లా 100 నుంచి 120 లక్షల కోట్లకి పెరగవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎందుకు పెరుగుతుందని చెప్తున్నారు? ద గ్రోత్ ఇన్ క్యాపెక్స్ విల్ బి డ్రివెన్ బై హై కెపాసిటీ యూటిలైజేషన్. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీకి ఈ పదాలన్నీ మనం చదివేటప్పుడే కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక కంపెనీకి
ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక నెలలో 100 కార్లు ప్రొడ్యూస్ చేయడం అనేది తన కెపాసిటీ అనుకోండి. మార్కెట్లో డిమాండ్ అస్సలు లేదనుకోండి, 50 కార్లే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? కెపాసిటీ యూటిలైజేషన్ ఇస్ 50%. ఆల్దో ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ 100 కార్స్ పర్ మంత్, ఇట్ ఈస్ ఓన్లీ ఏబుల్ టు ప్రొడ్యూస్ 50 కార్స్ పర్ మంత్. అంటే కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉంది? మనకి తక్కువ ఉంది. కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉందమ్మా? తక్కువ. 50% మాత్రమే ఉండడం అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుందా? కెపాసిటీ యూటిలైజేషన్ ఇస్ లో అని చెప్పి అంటాం. సో ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ లో ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా గ్రో అవ్వాలని ట్రై చేస్తుందా? అవ్వదు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్నవే సేల్ అవ్వట్లేదు. ప్రెజెంట్ నేను 100 కార్ల కెపాసిటీయే నాకు సేల్ అవ్వట్లేదు, నేను కొత్తగా ఏం పెడతానని ఆలోచించి ఆగిపోతారు. అదే కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగింది అనుకోండి, 100కి 80 కార్స్ సేల్ అయిపోతాయి, 90 కార్స్ సేల్ అయిపోతాయి అనుకో, కొంచెం టెన్షన్ వస్తుంది. ఒకవేళ 100 కార్లు 110, 120 కార్లకి మనకి డిమాండ్ వస్తే మనం ఫుల్ఫిల్ చేయలేమో అని భయం వస్తుంది. అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? దే విల్ ట్రై టు ఎక్స్టెండ్ దేర్ కెపాసిటీ ఆగ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తాయి, ఎడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేస్తాయి. సో అందుకే కెపాసిటీ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి కంపెనీస్ ఎక్స్ట్రా క్యాపెక్స్ కోసం ప్లాన్ చేస్తాయని. హెల్దీ కార్పొరేట్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్స్. కార్పొరేట్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్స్ బాగున్నాయి. బ్యాలెన్స్ షీట్ బాగుందంటే అర్థమైంది, బ్యాలెన్స్ షీట్లు ఏముంటాయి? అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. హెల్దీగా ఉందని అర్థమైంది, అప్పులు తక్కువగా ఉన్నాయి, ఆర్థికంగా కంపెనీస్ పుష్టిగా ఉన్నాయి అని అర్థం. స్ట్రాంగ్ ఎకనామిక్ అవుట్లుక్ అంటే రాబోతున్న రోజుల్లో వాళ్ళకి ఎకనామిక్ గ్రోత్ బాగుండబోతోంది అన్న సంకేతాలు ఉన్నాయి అని ఈ ఏజెన్సీ చెప్తోంది. వీటన్నింటి వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. సో ఈ పెరిగిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఫినాన్స్ కావాలి. అంటే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే దానికి తగ్గట్టు ఫైనాన్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే చెప్తుండే FY27 వరకు ఆ పీరియడ్లోనే 110 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి కార్పొరేట్ సెక్టార్లో అని చెప్పి చెప్తున్నారు. అండ్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫినాన్స్ 1/6 ఆఫ్ ద ఎస్టిమేటెడ్ క్యాపెక్స్. ఈ 110 లక్షల కోట్లలో కొంత బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకుంటారు, కొంత స్టాక్ మార్కెట్లో షేర్స్ ఇష్యూ చేసి తెచ్చుకుంటారు, ఇంకా 1/6 1/6 వంతు కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫినాన్స్ చేయబోతున్నారని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, ఫోర్టిఫైయింగ్ ద క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ మార్కెట్స్ విల్ హెల్ప్ ద ఇండస్ట్రీస్ గ్రోత్. సో CDS గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ CDS లాంటివి పెరగడం వల్ల ప్రజలకి ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది పెరిగి ఇంకా బాగా గ్రో అవుతుందని కూడా చెప్తున్నారు. లాస్ట్ పాయింట్ కూడా గమనించండి, డిమాండ్ ఫర్ కార్పొరేట్ బాండ్స్ విల్ ఆల్సో బీ డ్రివెన్ బై నాన్ బ్యాంక్ లెండర్స్ లుకింగ్ టు సర్వ్ క్రెడిట్ డిమాండ్. నాన్ బ్యాంక్ లెండర్స్ అంటే బ్యాంక్ కాకుండా లెండర్స్, NBFC లాంటివి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లాంటివి ఉంటాయి చూడండి, అవి బ్యాంకులు కాదు, బట్ దే ఆర్ ఆల్సో ఇన్ లెండింగ్ బిజినెస్. ఈ లెండింగ్ బిజినెస్లో ఉన్న వీళ్ళు కూడా ఏదైనా కార్పొరేట్ కంపెనీ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ బాండ్స్ కొంటారు. దే ఆల్సో బై దోస్ బాండ్స్. అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది బాగున్నప్పుడు వీళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే వీ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కార్పొరేట్ బాండ్స్ని కొంటాం. ప్రైవేట్ కార్పొరేట్ బాండ్స్లో వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పి దాన్ని కొనే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడంటే ఒక క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లాంటివి అందుబాటులో ఉండి ఆ బాండ్కి రేటింగ్ అనేది బాగుంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రేటింగ్ బాగాలేకపోయినా, CDS లాంటివి అందుబాటులో లేకపోయినా మనకి డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఓవరాల్ సినారియో ఆఫ్ కార్పొరేట్ బాండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అంటే ఎలా ఫంక్షన్ అవుతుందో మనకు తెలియాలి. ఫంక్షన్ అయిన తర్వాత ఇది ఇండియన్ ఎకానమీకి ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి చాలా రిక్వైర్మెంట్స్, డిమాండ్ అనేది ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ అనేది ప్రధానమైన ప్రాబ్లం. సో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది గ్రో అయితే ఫండింగ్ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. కామన్ మ్యాన్ కూడా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కామన్ మ్యాన్ నుంచి కూడా వాళ్ళు ఫండింగ్ తీసుకొని వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ని సాధించి ఇండియాని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు మనకి పుష్కలంగా ఉంటాయి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అగ్రి ఫుడ్ సిస్టమ్. ప్రజెంట్ ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్స్ని మార్చాల్సిన అవసరం గురించి ఆర్టికల్ మాట్లాడుతుంది. సో ఈ ఆర్టికల్లోకి వస్తే ఇది మనకి GS పేపర్ 3 అగ్రికల్చర్ కిందకి వస్తుంది. ఎకానమీలో భాగంగా ఉన్న అగ్రికల్చర్ పోర్షన్ కిందకి వస్తుంది. సో ఆర్టికల్ మనం క్విక్గా దీన్ని కవర్ చేసేద్దాం. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రజెంట్ మనకున్న అగ్రికల్చరల్ ఫుడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాల్సిన అవసరం అనేవి ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న సిస్టమ్స్, పాలసీస్ అన్నీ కూడా అన్సస్టైనబుల్గా ఉన్నాయి. వాటిని మనం మార్చాలి. మల్టీ క్రాపింగ్ వైపు వెళ్ళాలి. మోనోక్రాపింగ్లో ఉన్నాము, మల్టీ క్రాపింగ్ వైపు వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో ఫార్మర్స్ వెల్బీయింగ్ కూడా మనం చూసుకోవాలి.
న్యూట్రిషనల్ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, ఎకలాజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్లో ఏం రాశారనేవి మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ప్రజెంట్ ఉన్న ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అంటే ఒకే టైప్ ఆఫ్ పంటని అదే పనిగా మనం పండిస్తూ ఉన్నాం, ఎస్పెషలీ రైస్ కావచ్చు లేకపోతే వీట్ కావచ్చు. వీటి వల్ల ఉన్న ఇంపాక్ట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇండియాలో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పరంగా ఇంప్రెసివ్ ఇంప్రూవ్మెంట్స్ మనం సాధించగలిగాం ఓవర్ ద లాస్ట్ 5 decades. ఎలా? బై మెయిన్ స్ట్రీమింగ్ మోనోక్రాపింగ్ సిస్టమ్స్ అండ్ కెమికల్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. దేని ద్వారా అంటే మోనోక్రాపింగ్ సిస్టమ్స్ మనం మెయిన్ స్ట్రీమ్ చేసాం, అంటే అవే ఎక్కువగా జరిగేలాగా ఎక్కువగా మోనోక్రాపింగ్ సిస్టమ్స్ ఉండే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాము. అండ్ కెమికల్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఫార్మింగ్ ప్రాక్టీస్ అంటే పెస్టిసైడ్స్ ఇట్లాంటి ఎక్కువగా వాడే ప్రాక్టీసెస్కి మనం వెళ్ళాం. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ దేని మీద ఫోకస్ చేసింది? హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ ప్యాడీ అండ్ వీటి పైన ఫోకస్ చేయడం అనేది జరిగింది. అంటే ఎక్కువ ఈల్డ్ కావాలి, ఎక్కువ దిగుబడి కావాలనే దానిపైన ఫోకస్ చేయడం అనేది జరిగింది. దానివల్ల 70% ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అంతా ఈరోజు మనకి రైస్ మరియు వీటితో నిండిపోయే పరిస్థితి వచ్చింది. అండ్ ఈ వీటి కోసం కూడా హై ఈల్డింగ్ వెరైటీ హైబ్రిడ్ విత్తనాలు కాబట్టి అది రైతుల దగ్గర స్వతహాగా దొరకవు కాబట్టి అవి ఎక్కడ కొనాలి? మల్టీనేషనల్ కార్పొరేషన్స్ దగ్గర అవి కొనే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పంటలు వేసేటప్పుడు వాటికి ఎక్కువగా ఎరువులు అవసరమైంది. సో ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువగా కంపెనీల దగ్గర కొనాల్సిన పరిస్థితులు అవి క్రియేట్ చేశాయి. దీనివల్ల సీడ్ సావరెయింటీ అనేది అండర్మైన్ అయిపోయింది. సీడ్ సావరెయింటీ అంటే ఒకప్పుడు విత్తనాలు అనేవి రైతుల హక్కుగా ఉండేవి. రైతులు వాళ్ళు పండించిన పంటలోంచే విత్తనాలు రెడీ చేసుకునేవారు, వాటిని మళ్ళీ పంటగా విత్తనాలు వేసేవారు. ఇప్పుడు అలా కాకుండా విత్తనాలు వీళ్ళ కంట్రోల్లో లేకుండా అయిపోయింది. ఎందుకంటే వేరే టైప్ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి వీళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళు ఇస్తారు, అవి కొనుక్కొని వేయాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అలాగే ఇండైజినస్ లోకల్గా నేటివ్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని డిస్మాంటిల్ అయిపోయాయి. అంటే వీళ్ళకి ఏ విత్తనం వేయాలి, ఎలా వేయాలి, ఒక పద్ధతి ఉండేది, ఏ ఎరువులు వేయాలని కూడా. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఎరువులు, కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ కంపెనీస్ నుండి కొనుక్కునే సీడ్స్, వీటిపైన ఆధారపడే పరిస్థితి మనకు వచ్చేసింది. అండ్ ఇట్ ఫ్యూయల్డ్ షిఫ్ట్ ఫ్రమ్ డైవర్స్ క్రాప్ వెరైటీస్ అండ్ స్టేపుల్స్ సచ్ యాజ్ పల్సెస్ అండ్ మిల్లెట్స్ టు మోనోకల్చర్ ప్లాంటేషన్స్. మనకి ఒకప్పుడు పల్సెస్, మిల్లెట్స్ చాలా ఎక్కువగా పండించేవారు, దాని నుంచి మోనోకల్చర్కి వెళ్ళిపోయే పరిస్థితి మనకు వచ్చింది. దీనివల్ల ఏమైంది? ఇట్ కాంప్రమైజ్ న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. మన న్యూట్రిషనల్ నీడ్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మనకి దారితీసింది. అండ్ ఇట్ లెడ్ టు అడ్వర్స్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్. ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్కి అడ్వర్స్ అంటే నెగిటివ్, వాటికి దారితీసింది. ఇంక్లూడింగ్ ఎక్సెసివ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఈ పర్టికులర్ పంటలకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్కువ అవసరమైంది. సో ఎకాలజీ దెబ్బతినే పరిస్థితికి అది దారితీసింది. అండ్ ఎంతసేపు రైస్ వీటే పండించడం వల్ల కొన్ని రకాల విటమిన్స్ మాత్రమే మనకు అందుబాటులోకి రావడం వల్ల ఈ పల్సెస్ని మిల్లెట్స్ లాంటి కన్జంప్షన్ బాగా తగ్గిపోయి న్యూట్రిషనల్ నీడ్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ మనకి వచ్చింది. సో ఈ రకంగా అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అనేవి ప్రైవేటైజ్ చేసేయడం వల్ల ఏమైందంటే మనకి రైతుల్లో అప్పులు అనేవి పెరిగిపోయాయి. సో ఈ ఒక స్టాటిస్టిక్స్ కూడా చూడండి, 1992తో పోలిస్తే 2013లో డెట్ టు అసెట్ రేషియో, అంటే అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనే దానికి ఒక రేషియో తీసుకొని చూస్తే అది 630% హయ్యర్ దాన్ 1992తో పోలిస్తే 630% పెరిగిపోయింది. అండ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజింగ్లీ బికమ్ అన్వయబుల్. అగ్రికల్చర్ అన్వయబుల్ అయిపోయింది. అండ్ యావరేజ్ మంత్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఆఫ్ ఎ ఫార్మింగ్ హౌస్ హోల్డ్ సిట్స్ ఎట్ 10,816. మంత్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కూడా 10,816కి పడిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. 10,816కి యావరేజ్ మంత్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. అర్థమవుతుందా? ఇంతగా రైతులు నష్టపోయారు. అయితే ఏ క్రాప్స్ మనం ఇండియాలో ఎక్కువగా ఫేవర్ చేస్తున్నామంటే రైస్, వీట్. దానికి 2-3 కారణాలు. ఒకటి గ్రీన్ రెవల్యూషన్ ఒక కారణం అయితే, అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ఇండియా ఏం చేస్తుందంటే చూడండి, 65% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆర్ లీగల్లీ అష్యూర్డ్ ఎ రైట్ టు ఫుడ్ ఎట్ సబ్సిడైజ్డ్ రేట్స్ త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. పీడిఎస్ అంటే రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ రేట్లకి ఎష్యూర్ చేస్తుంది ఫుడ్ని. సో దీని ద్వారా ప్లస్ అలాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, మిడ్ డే మీల్ స్కీమ్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా ఫుడ్ అనేది సబ్సిడైజ్డ్ ధరలకి అందిస్తుంది అనమాట. మరి ఈ రిక్వైర్మెంట్ని మీట్ చేయడం కోసం ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ ఈజ్ కోఆర్డినేటెడ్ బై ది FCI. ఈ ఫుడ్ క్రాప్స్ ప్రొక్యూర్మెంట్ FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు.
సో వాళ్ళు సెంట్రల్ పూల్ ఆఫ్ బఫర్ స్టాక్ని మెయింటైన్ చేసి వాళ్ళే రైతుల దగ్గర ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ఫుడ్ గ్రెయిన్ స్టాక్స్ని స్టోర్ చేసి ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. మరి ఇదంతా దేని ఫేవర్ చేస్తుంది? ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది కంప్లీట్గా రైస్ని వీటిని మాత్రమే ఫేవర్ చేస్తుంది. మీరు 2019-20 ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 341.32 lakh million tons ఆఫ్ వీట్ని 514.27 lakh million tons ఆఫ్ రైస్ని ప్రొక్యూర్ చేసింది. కంపేర్ టు దట్ ఓన్లీ 3.49 lakh million tons ఆఫ్ కోర్స్ గ్రెయిన్స్ సచ్ యాజ్ జోవర్, బాజ్రా, రాగి, మైజ్, బార్లీని స్టేట్ గవర్నమెంట్స్ ప్రొక్యూర్ చేసాయి అనమాట. అంటే కంపారిటివ్గా వీటిని ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాయి రైస్, వీట్. సో మనం రైస్ పండించినా వీట్ పండించినా గవర్నమెంట్ మన దగ్గర కొనేస్తుంది. కానీ మిల్లెట్స్ లాంటివి మనం పండించినప్పుడు గవర్నమెంట్ మన దగ్గర కొనట్లేదు. ఇక్కడ మీరు గమనిస్తే టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్లో ఇది లెస్ దాన్ 1% ఉంది. ఇవి ఈ బజ్రా, జోవర్, రాగి, మైజ్ ఇవన్నీ కూడా. సో అందువల్ల ఏమవుతుందంటే వీటి ప్రొక్యూర్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి, వీటి ప్రొక్యూర్మెంట్ అనేది సఫిషియెంట్గా లేదు కాబట్టే ద ఏరియా అండర్ కల్టివేషన్ ఆఫ్ కోర్స్ గ్రెయిన్స్ డ్రాప్డ్ బై 20% బిట్వీన్ 1966-67 అండ్ 2017-2018, whereas the area under rice and wheat increased by nearly 20% and 56% respectively. రైస్ అండ్ వీట్ దేమో మనకి పెరిగింది. రైస్ అండ్ వీట్ ఏరియా అండర్ ద కల్టివేషన్, అది మనకి కల్టివబుల్ ఏరియా ఆఫ్ రైస్ అండ్ వీట్ ఏమో బాగా 20-56% పెరిగిపోతే వాటివేమో 20% తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా ప్రజల దగ్గర కొంటుంది అన్న నమ్మకం ఉంటే, ప్రొక్యూర్ చేస్తుందన్న నమ్మకం ఉంటే ఈ ప్రాబ్లం రాదు. అది లేకపోవడం వల్ల వస్తున్న సమస్య అన్నమాట ఇది. At the same time, other water-intensive cash crops like sugarcane, areca nut have also flourished under policies favoring investments in dams and canal irrigation. షుగర్కేన్ మీకు తెలుసు, అరికా నట్ అంటే మనకి ఈ వక్క అంటాం చూడండి, ఇలాంటివి కూడా బాగా పెరిగాయి. ఎందువల్ల అంటే డ్యామ్స్, కెనాల్ ఇరిగేషన్ బాగా పెరగడం వల్ల ఇవన్నీ షుగర్కేన్కి ఫేవరబుల్. అలాగే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ బోర్వెల్ వాటర్ అనేది మనకి అరికా నట్కి ఫేవరబుల్. ఇలాంటి పాలసీస్ వల్ల మనకి వాటి పండించడం కూడా బాగా పెరిగింది. ఈ ట్రెండ్ దేనికి దారితీస్తుంది? ఫుడ్ సెక్యూరిటీని థ్రెటన్ చేస్తుంది. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ న్యూట్రిషనల్ క్రాప్స్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనం రైస్, వీట్ తర్వాత షుగర్ కేన్కి ప్రయారిటీ ఇస్తున్నాం. షుగర్ కేన్ వల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎక్కువగా గ్రౌండ్ వాటర్ లాగేస్తుంది అనమాట. చాలా ఎక్కువ వాటర్ అవసరం షుగర్ కేన్. క్యారీ అన్నట్టు కూడా వాటర్ ఎక్కువగా అవసరం. అవి ఎక్కువగా పండించడం అనేది మనం చేస్తున్నాం. న్యూట్రిషనల్ క్రాప్స్ అయిన మిల్లెట్స్ లాంటివి మనం ఎక్కువగా పండించట్లేదు. సో షుగర్ కేన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ షుగర్ కేన్ కల్టివేషన్ ఎఫెక్ట్స్ బయోడైవర్సిటీని ఎఫెక్ట్ చేస్తుంది. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ పైన ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ కూడా దారితీస్తున్నాయి. ఓకేనా, దారితీసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇది వీళ్ళు చెప్తున్న పాయింట్లు. అండ్ ఫైనల్గా వీళ్ళు చెప్తున్న సలహా ఏంటంటే హౌ కెన్ క్రాప్ డైవర్సిఫికేషన్ హెల్ప్. క్రాప్ డైవర్సిఫికేషన్ చేయమని చెప్తున్నారు. క్రాప్ డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి మనం అంటే లోకల్ నుండి గ్లోబల్ వాల్యూ చైన్స్ వరకు మొత్తం సిస్టమేటిక్ షిఫ్ట్ అనేది రావాలి. ఫస్ట్ లోకల్ లెవెల్లో మనకి డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్తో మొదలవ్వాలి. అక్కడ నుంచి సిస్టంలో పూర్తిగా మార్పులు రావాలనేది ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో డైవర్సిఫైడ్ మల్టీ క్రాపింగ్ సిస్టమ్స్ రూటెడ్ ఇన్ అగ్రో ఎకాలజీ ప్రిన్సిపల్స్ కుడ్ బి ఎ వైబుల్ సొల్యూషన్ టు రీవైటలైజ్ డిగ్రేడెడ్ ల్యాండ్ అండ్ సాయిల్. మన ల్యాండ్, సాయిల్ డిగ్రేడ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్, వీటన్నిటి వల్ల, గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల. సో ఇప్పుడు మనం మల్టీ క్రాపింగ్కి వెళ్ళడం ద్వారా, అది కూడా డైవర్సిఫై చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రాక్టీసెస్ known by various names locally like Akkadi Salu in Karnataka involve intercropping with a combination of legumes, pulses, oil seeds, trees, shrubs and livestock. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాంబినేషన్ ఆఫ్ లెగ్యూమ్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ట్రీస్, ష్రబ్స్, లైవ్ స్టాక్స్ వీటన్నిటి కాంబినేషన్తో పంటలు పండించమని చెప్తున్నారు. దిస్ అప్రోచ్ ఎనేబుల్స్ క్యాష్ ప్రావిజన్ ఫ్రమ్ కమర్షియల్ క్రాప్స్. దీనివల్ల ఏమవుతుందంటే కాంబినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కమర్షియల్ క్రాప్స్ ద్వారా కొంత మనకి ఆదాయం వస్తుంది. అలాగే ఫుడ్ అండ్ ఫాడర్ ప్రొడక్షన్ ప్యారలల్గా జరుగుతుంది. అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ సచ్ యాజ్ నైట్రోజన్ ఫిక్సేషన్, పెస్ట్ ట్రాప్స్ అంటే ల్యాండ్ని కాపాడడం, అలాగే మనకి ఈ పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం లేకుండా పెస్ట్ ట్రాప్స్ లాంటివి పెట్టడం. పెస్ట్ ట్రాప్ అంటే కొన్ని రకాల మొక్కలు ఏంటంటే పెస్ట్ అన్నిటిని ఆకర్షిస్తాయి.
పెస్ట్స్ అన్నిటిని ఆకర్షించడం వల్ల ఈ పెస్టిసైడ్స్ అన్నీ కూడా, ఈ పెస్ట్లన్నీ కూడా ఆ మొక్క దగ్గరికి వెళ్ళిపోతాయి. సో చుట్టూ ఉన్న మొక్కలన్నీ సేఫ్ అనమాట అట్లాంటివి. అండ్ దే ఆల్సో సపోర్ట్ లోకల్ బయోడైవర్సిటీ. సో ఓవరాల్గా సాయిల్ హెల్త్ అనేది వీటి ద్వారా ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఈ క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, దే హ్యావ్ ఆఫెన్ ఆర్గ్యూడ్ అగెన్స్ట్ ఆల్టర్నేటివ్ ఫార్మింగ్ సిస్టమ్ సజెస్టింగ్ దే మే లీడ్ టు ఎ డిక్లైన్ ఇన్ ఫార్మర్ ఇన్కమ్ ఈవెన్ ఇఫ్ ద ఎన్వైర్న్మెంట్ ఇంప్రూవ్స్. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ వల్ల ఎన్వైర్న్మెంట్ ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా మనకి బయోడైవర్సిటీ అనేది ఎన్వైర్న్మెంట్ ఇంప్రూవ్ అయినప్పుడు కూడా ఫార్మర్స్ ఇన్కమ్ దెబ్బతింటుందని ఈ క్రిటిక్స్ చాలాసార్లు వీటిని ఆపోజిట్గా ఆర్గ్యూ చేశారు. కానీ మన FAO రిపోర్ట్ ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఆర్టికల్ అంతా మనం ఎందుకు చదువుతున్నాం, అల్టిమేట్గా ఒక యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారనమాట. సో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ అంతా నడుస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, దెర్ ఆర్ సబ్స్టాన్షియల్ హిడెన్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద కరెంట్ సిస్టమ్స్ విచ్ నీడ్ టు బీ ఫ్యాక్టర్డ్ ఇన్ టు లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్స్ ఆఫ్ ఇన్కమ్. సో ప్రజెంట్ ఉన్న సిస్టంలో సబ్స్టాన్షియల్ హిడెన్ కాస్ట్ అనేవి ఉన్నాయి, అంటే చాలా నష్టాలు అనేవి ఉన్నాయి. వీటిని మనం ఫ్యాక్టర్ చేసుకోవాలి ఇంటూ లాంగ్ టర్మ్ ఎవాల్యుయేషన్స్ ఆఫ్ ఇన్కమ్. లాంగ్ టర్మ్లో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అని మీరు ఎవాల్యుయేట్ చేసే క్రమంలో యూ నీడ్ టు లుక్ ఎట్ సబ్స్టాన్షియల్ హిడెన్ కాస్ట్. అంటే ఇలా చేయడం వల్ల ప్రజెంట్ జరుగుతున్న నష్టాలు, అంటే మీరు వేరే దానికి వెళ్ళడం వల్ల ఇన్కమ్ తగ్గుతుందని అంటున్నారు. ప్రజెంట్ మనం రన్ చేస్తున్న సిస్టంలోనే కొన్ని హిడెన్ కాస్ట్లు ఉన్నాయండి. బయటికి కనిపిస్తున్న లాభాలు కాదు, మనం ఎంతో నష్టపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషనల్ ఇన్సెక్యూరిటీ ఉంది, న్యూట్రిషన్ సరిగ్గా వెళ్ళట్లేదు. రెండోది సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది, ఇన్పుట్ కాస్ట్ బాగా ఎక్కువ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. మనం ఆల్టర్నేట్ సిస్టమ్స్ వెళ్ళడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అలాగే చూడండి, మిల్లెట్స్ హూజ్ ఈల్డ్ పెర్ హెక్టర్ ఈజ్ కంపారబుల్ టు దోస్ ఆఫ్ రైస్ అండ్ వీట్ ఆర్ ఆల్సో మోర్ న్యూట్రిషియస్ అండ్ గ్రో ఇన్ సెమీ యారిడ్ కండిషన్. మిల్లెట్స్ తీసుకుంటే రైస్ అండ్ మన ఇదేంటది వీట్ లాగే ఈల్డ్ వస్తుంది, అవి మోర్ న్యూట్రిషియస్ అండ్ సెమీ యారిడ్ కండిషన్స్, పూర్తిగా వాటర్ అందుబాటులో, అంటే పూర్తిగా వర్షాభావం మీద. ఇప్పుడు యారిడ్ అంటే అర్థం ఏంటి, కొంచెం డ్రై ఏరియాస్లో కూడా పండుతాయి, అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు కంపారిటివ్గా అని అర్థం. వితౌట్ బర్డనింగ్ గ్రౌండ్ వాటర్ టేబుల్స్, గ్రౌండ్ వాటర్ మీద పెద్ద బర్డెన్ అనేది ఉండవు కంపారిటివ్గా. అండ్ మినిమల్ ఇన్పుట్ అవసరం, దానికి ఎక్కువగా ఇన్పుట్స్ అవసరం లేదు. అండ్ దే ప్రొవైడ్ ఎ డైవర్సిఫైడ్ ఫుడ్ బాస్కెట్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. While crop diversification will involve some loss of productivity using a narrow metric of kg per hectare, it would preserve natural capital and allow farmers to become nutritionally secure. క్రాప్ డైవర్సిఫికేషన్ వల్ల కొంత ప్రొడక్టివిటీ మనకి తగ్గొచ్చు పర్ హెక్టర్, కానీ ఇదేమవుతుందంటే న్యాచురల్ క్యాపిటల్ ప్రిజర్వ్ చేస్తుంది. న్యాచురల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి, సహజ సంపద, అంటే మన ఈ సాయిల్ హెల్త్ వీటన్నిటిని కాపాడుతుంది. అండ్ ఫార్మర్స్ కూడా న్యూట్రిషనల్లీ సెక్యూర్ అయ్యేలా చేస్తుంది. ఒకే రకమైన ఫుడ్ తినడం వల్ల వాళ్ళ న్యూట్రిషియస్ వాల్యూ తగ్గి వాళ్ళ హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఆ పరంగా వాళ్ళు డెవలప్ అవుతారు, హెల్త్ అనేది బాగుపడుతుంది. అండ్ బై రీడైరెక్టింగ్ సబ్సిడీస్ కరెంట్లీ అక్రూయింగ్ టు కార్పొరేషన్స్, ఈరోజు మనకి యూరియా పైన వీటిపైన సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వం, అవి కార్పొరేట్స్కి ఇస్తుంది. ఆ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ యూరియా లాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేని సిస్టమ్ మనం క్రియేట్ చేసామనుకోండి, దానికోసం గవర్నమెంట్కి అవుతున్న సబ్సిడీలు అన్నీ తగ్గిపోతాయి. ఆ డబ్బుని కాస్త మీరు రైతుకు డైరెక్ట్గా అందించండి, రైతులకి మీరు పే చేయండి డైరెక్ట్గా. ఎందుకు? ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ టు సస్టైనింగ్ న్యాచురల్ క్యాపిటల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సెంటివైజింగ్ దమ్ టు డిప్లీటింగ్ ఇట్. మీకు ఎరువులు గట్రా ఇచ్చి న్యాచురల్ క్యాపిటల్ని డిప్లీట్ చేసే పరిస్థితి తెచ్చే బదులు డైరెక్ట్గా రైతుకి ఇవ్వండి. ఇప్పుడు మిల్లెట్స్ పండించే పంటకి మేము ప్రోత్సాహకం ఇస్తాము. సో మిల్లెట్స్ పండించే పంటకి ఎరువు అక్కర్లేదు, సో ఎరువు కోసం పెట్టే సబ్సిడీ మనకి మిగిలిపోతుంది. ఆ డబ్బుని వేరే రకంగా ఇచ్చేయండి రైతుకి ఆ రకంగా డబ్బులు వస్తాయి కదా. కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టే బదులు రైతులకు చేయండి, సాయిల్ హెల్త్ కూడా కాపాడిన వాళ్ళు అవుతారు అనేది పాయింట్. అయితే మరి రైతులు ఎలా ట్రాన్సిషన్ అవుతారు అనేది కూడా చెప్పారు. సో ఒకేసారి రైతులు మోనో కల్టివేషన్ నుంచి రాత్రే మారిపోవాలంటే అది అన్రియలిస్టిక్ అవుతుంది, అదంత ఈజీ కాదు. దిస్ ట్రాన్సిషన్ నీడ్స్ టు బి సిస్టమేటిక్గా జరగాలి. అలోయింగ్ ఫార్మర్స్ టు అడ్జస్ట్ గ్రాడ్యువల్లీ, మెల్లమెల్లగా కొత్త సిస్టమ్కి అలవాటు పడేలాగా స్లోగా ట్రాన్సిషన్ అనేది చేయాలి. ఎస్పెషల్లీ ఫర్ ఇన్స్టెన్స్ మూవింగ్ ఫ్రమ్ కెమికల్ ఇంటెన్సివ్ ప్రాక్టీసెస్, non-pesticide management and then adopting natural farming practices can reduce input cost. న్యాచురల్ ఫార్మింగ్కి మెల్లగా వెళ్ళి పెస్టిసైడ్స్ అనేవి లేకుండా అలాగే కెమికల్స్ వాడకం అనేది బాగా తగ్గించడం ద్వారా ఇన్పుట్ కాస్ట్ మనం తగ్గించుకోవచ్చు.
అలాగే ఫార్మర్స్ దే కెన్ ఆల్సో డైవర్సిఫై ఇన్కమ్ త్రూ వాల్యూ ఎడిషన్, ఇన్కార్పొరేటింగ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. కొంత పౌల్ట్రీ వైపు లైవ్ స్టాక్ అంటే బర్రెలు పెంచడం ఇలాంటివి కూడా చేయడం ద్వారా, గొర్రెలు, బర్రెలు, మేకలు ఇలాంటివి పెంచడం ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో వాళ్ళ కొంత పోర్షన్ ఆఫ్ ల్యాండ్ వాటికి కేటాయించడం ద్వారా వాళ్ళు ప్యారలల్గా ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎడిషనల్గా ఇక్కడ చూడండి, అమాంగ్ ద వేరియస్ ట్రాన్సిషన్ పాత్వేస్, ఈ రిపోర్ట్లో ట్రాన్సిషన్ పాత్వేస్ చెప్పారు, అంటే ఎలా చేయొచ్చు అని చెప్పారు. ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డైవర్సిఫైడ్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే 70% ఏమో కమర్షియల్ క్రాప్స్కి, 20% ఏమో ఫుడ్ అండ్ ఫాడర్కి, 10% ఏమో ఎన్వైరన్మెంటల్ సర్వీసెస్ లైక్ ఆయిల్ సీడ్స్కి కేటాయించాలన్నమాట డైవర్సిఫైడ్ ఫార్మ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కమర్షియల్ క్రాప్స్ని 50% తగ్గించి బార్డర్ క్రాప్స్ని లోకల్లీ సూటబుల్ ట్రీ స్పీసీస్ ఫర్ ఫ్రూట్స్ అండ్ ఫాడర్తో నింపాలి. బార్డర్ అంటే చుట్టూ వేసేవి, అక్కడ మనం ఫ్రూట్ అండ్ ట్రీ స్పీసీస్తో వాటిని నింపాలి. పళ్ళ చెట్లు వాటితో చుట్టూ పెట్టాలన్నమాట. ఇంటిగ్రేటింగ్ లైవ్ స్టాక్ రేయరింగ్ కుడ్ ఫర్దర్ ఇంప్రూవ్ ఇన్కమ్స్. లైవ్ స్టాక్ పశువుల పెంపకం కూడా మనం యాడ్ చేస్తే ఇన్కమ్ ఇంకా ఫర్దర్ పెరుగుతుంది. ఇట్లా కొన్ని చెప్పారనమాట. ఇలా చేయడం ద్వారా మనం ఫార్మర్స్ యొక్క ఆదాయం అనేది మనం అల్టిమేట్గా పెంచవచ్చు అని చెప్పడం జరిగింది. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ మనం అడ్రస్ చేయాలి. లోకల్ సీడ్స్కి సంబంధించిన కొన్ని ఛాలెంజెస్ కావచ్చు. మార్కెట్ యాక్సెస్, వీళ్ళు ఇప్పుడు మిల్లెట్స్ పండిస్తారు, మిల్లెట్స్ పండించి వాటిని ఎక్కడ అమ్మాలి? ఇప్పుడు రైస్ ఇవంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుంది, పర్లేదు. మరి మిల్లెట్స్ని గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి, లేదా దానికి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ సేల్ అవుతాయి అనే దానికి వాళ్ళకి యాక్సెస్ అనేది కల్పించాలి. అలాగే డ్రడ్జరీ అండ్ నీడ్ ఫర్ ఫార్మ్ లేబర్. డ్రడ్జరీ అంటే ఈ వర్క్, ఈ బోరింగ్ హార్డ్ వర్క్ని డ్రడ్జరీ అంటారు. ఫార్మ్ లేబర్ యొక్క నీడ్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ స్కేలింగ్ ఆఫ్ దీస్ ప్రాక్టీసెస్ రిక్వైర్స్ కొలాబరేషన్ అమాంగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలసీ మేకర్స్ అండ్ సోషల్ గ్రూప్స్ టు ఆర్టికులేట్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఫర్ ఫార్మర్స్ టు షిఫ్ట్ ఫ్రమ్ హై ఇన్పుట్ మోనోకల్చర్ టు డైవర్సిఫైడ్ క్రాపింగ్ బెనిఫిట్స్. రైతులకు ఫస్ట్ వీటి బెనిఫిట్స్ తెలియజెప్పాలి. సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ పాలసీ మేకర్స్, ప్రభుత్వాలు, లోకల్ లెవెల్ కమ్యూనిటీ అందరూ కూడా కొలాబరేట్ అయ్యి దీన్ని సాధించే ప్రయత్నం చేయాలనేది అల్టిమేట్గా చెప్తున్న పాయింట్. సో ఓవరాల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ టు, ఇక్కడ జిస్ట్ అనేది కూడా ఇచ్చేసారు. మొత్తం ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ అనేది కూడా మీరు చూడొచ్చు. ఒకసారి మనకి రివిజన్ అయిపోతుంది. మనకి బేసిక్గా యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ప్రజెంట్ ఉన్న గ్లోబల్ అగ్రి ఫుడ్ సిస్టమ్ యొక్క హిడెన్ కాస్ట్ గురించి చెప్పారు. అంటే ప్రజెంట్ వాటి వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దానివల్ల $10 trillion పైగా నష్టం జరుగుతుంది. ఏ రకంగా సాయిల్ ప్రొడక్టివిటీ తగ్గడం, న్యూట్రిషనల్ కాస్ట్, ఎట్లాంటి ఆస్పెక్ట్స్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇలాంటివన్నీ కలిపి ఓవరాల్గా $10 trillion పైగా నష్టం కలిగిస్తుంది ప్రజెంట్ ఉన్న సిస్టమ్. అండ్ ఇండియాలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎక్కువగా రైస్ని, వీటిని ఫేవర్ చేయడం వల్ల వాటి యొక్క వాడకాలు బాగా పెరిగి వాటి పండించడం బాగా పెరిగిపోయింది. సో ట్రాన్సిషన్ పాత్వేస్ ఒక సజెషన్గా చెప్పారు. అందులో మీరు చూస్తే చెప్పాను కదా, 70% కమర్షియల్కి, 20% ఫుడ్ అండ్ ఫాడర్కి, 10% ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్కి ఇలా ఇచ్చి మీరు స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మెల్లమెల్లగా దాన్ని మోడిఫై చేయొచ్చు అని కూడా ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్ పైన, ఈ ఆర్టికల్ పైన నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆర్టికల్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. సో ఏం చేస్తామంటే, క్వశ్చన్ ఎలా ఇస్తామంటే, దేర్ ఈజ్ ఏ కంపెల్లింగ్ need to transform agri-food systems. Comment. 150 wordsలో దీనికి ఆన్సర్ రాయండి. ఇప్పుడున్న సిస్టమ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పన్నారు. సో కామెంట్ చేయమని చెప్పడం జరిగింది. సో ట్రై చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంటర్ కమిటెడ్ టు ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ సేస్ మోడీ. సో ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 2. సో ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్ కిందకి ఈ ఆర్టికల్ మనకు వస్తుంది. సో మోదీ గారు ఏమంటున్నారంటే, ఇండియన్ గవర్నమెంట్ వాజ్ కమిటెడ్ టు ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉమెన్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి వీఆర్ కమిటెడ్ అని చెప్పడం జరుగుతుంది. సో నేవీ డే సందర్భంగా ఇచ్చిన స్పీచ్లో ఆయన ఈ మాట చెప్పారు. అయితే మీరు కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఎట్ దిస్ పాయింట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉమెన్ని చేర్చుకోవడానికి, ఉమెన్ ఎక్కువగా ఉండకపోవడానికి గల కారణాలేంటి? ఉమెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండాలి అంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తున్నాయి. ఏంటి ఆ ఛాలెంజెస్? ప్రజెంట్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి సొసైటల్ ఇష్యూస్,
సొసైటల్ ఇష్యూస్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ప్రిడామినెంట్గా ఎవరున్నారు, మేల్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రిడామినెంట్గా మనకి ఎవరున్నారమ్మా, మేల్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నారు, మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. ఎట్ దిస్ పాయింట్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎందుకంటే సోషల్ నార్మ్స్ ఏంటంటే ఇలాంటి ధైర్యం కావాల్సినవి, బలం కావాల్సిన వాటికి మగవాళ్ళే చేయగలుగుతారు, ఆడవాళ్ళు చేయలేరు అనే ఒక భావజాలం అనేది ఉంది. కాబట్టి మేల్ ఆఫీసర్స్ ఎట్ దిస్ పాయింట్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఉమెన్ ఆఫీసర్స్ని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళలో కలుపుకునే పరిస్థితి ప్రస్తుతానికి పూర్తిగా లేదు. ఇది ఒక ప్రధానమైన సమస్య అన్నమాట. రెండో ఆస్పెక్ట్ మీరు ఒకసారి గమనిస్తే ఫిజియోలాజికల్ ఛాలెంజెస్ అంటే అర్థం ఏంటి, వాళ్ళ బాడీ మన బాడీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఫిజియోలాజికల్ ఛాలెంజెస్ తీసుకుంటే మనకి ఉమెన్కి ఇఫ్ యూ టేక్ మదర్హుడ్, తల్లి అయ్యిందనుకోండి, అక్కడ కష్టం, అది ఫిజికల్లీ డిమాండింగ్ జాబ్, ఆర్మీలో కష్టం అవుతుంది. అలాగే రెండోది చైల్డ్ కేర్, పిల్లల్ని చూసుకోవడం, పాలు పెట్టడం, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ తీసుకోవచ్చు. అలాగే మనకి మెన్స్ట్రువల్ సైకిల్, ఎవ్రీ మంత్ వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్ కూడా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ ప్రొడక్టివిటీని నెలకి 1 or 2 days ఎఫెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో దీనివల్ల కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఇవి లిమిటేషన్స్గా మనకి పనిచేస్తున్నాయి. అండ్ అదర్ థింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో ఉమెన్ అనే, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ విషయాన్ని గమనించండి, ఆర్మీల్లో వీటిలో పని చేయాలంటే యూ హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ ఫ్యామిలీ, అంతే కదా, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండి పని చేయాలి. అండ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, పిల్లల్ని, భార్యని, ఫ్యామిలీని అన్నిటిని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. సో ఆర్మీ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ అనేవి అవసరం. సో ఫ్యామిలీ కంటే కంట్రీ అనేది మోర్ ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ట్రెడిషనల్లీ ఉమెన్ ఆర్ నోన్ టు కేర్ ఫర్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీకి కేర్ తీసుకోవడం అనేది ఉమెన్ ఎక్కువగా చేసే అలవాటు. ఇప్పుడు కంట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీని వదలాల్సిన అవసరాలు ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, సెపరేషన్ జరుగుతుంటుంది. వీటన్నిటిని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం క్లిష్టమైన పరిస్థితి అనేది ఒక భావజాలం. ఇలాంటి ఛాలెంజెస్ అట్ దిస్ పాయింట్ ఉమెన్ ఫేస్ చేస్తారు. సో అయితే ఇప్పుడు మనకి ఆర్మీలో ఉమెన్ లేరా అంటే ఉన్నారు. సో ఎప్పుడు మొదలుపెట్టారంటే 1992లో షార్ట్ సర్వీస్ కమిషన్, పర్మనెంట్ కాదమ్మా, షార్ట్ సర్వీస్ కమిషన్తో పేరుతో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 కూడా దే స్టార్టెడ్ ఇండక్టింగ్ ఉమెన్ ఇన్ 1992 ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ ఉమెన్ వర్ అలౌడ్ టు జాయిన్ ద మిలిటరీ అవుట్ సైడ్ ద మెడికల్ స్ట్రీమ్ వేరు, అది కాకుండా మిలిటరీలో జాయిన్ అవ్వడానికి మొట్టమొదటిసారి ఆర్మీని అలౌ చేసింది ఉమెన్ అలౌ చేసింది 1992లో. 2015లో ఏం జరిగిందంటే ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండక్టెడ్ ఉమెన్ ఇన్ ఫైటర్ స్ట్రీమ్లో వాళ్ళని ఇండక్ట్ చేసింది 2015లో. 2020లో ఇంకొక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. 2020లో ఏం జరిగిందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్ చేసింది. ఏమని ఆర్డర్ చేసిందంటే టు గ్రాంట్ పర్మనెంట్ కమిషన్, షార్ట్ కమిషన్ కాదు, పర్మనెంట్ కమిషన్ గ్రాంట్ చేయండి, అంటే వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్స్లో తీసుకోండి. ఓకే, ఉమెన్ ఆఫీసర్స్ ఇన్ ఆర్మీస్ నాన్ కాంబాట్ సపోర్ట్ యూనిట్, కాంబాట్లో ఇంకా కాదు, కాంబాట్ అంటే యుద్ధంలో, నాన్ కాంబాట్ సపోర్ట్ యూనిట్స్లో మేల్తో ఈక్వల్గా తీసుకోండి, ఆన్ పార్ విత్ మేల్స్తో ఈక్వల్గా అవే పొజిషన్స్, అవే శాలరీస్తో వాళ్ళని తీసుకోమని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్ వేయడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వాళ్ళ ఫిజియోలాజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి, సో వాళ్ళు చేయలేరని చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఇలాంటి స్టీరియోటైప్స్ బట్టి మేము వెళ్ళమని చెప్పి క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట.
ఓకేనమ్మా. సో ఇది స్టోరీ ఆఫ్ ఇది. అలాగే 2021లో ఏం జరిగిందంటే ఇండియన్ నేవీ 4 ఉమెన్ ఆఫీసర్స్ని వార్షిప్స్లో తీసుకోవడం అనేది జరిగింది. అలాగే 2021లోనే మనకి ఉమెన్ని ఆర్మీ వాళ్ళు ఉమెన్ని మనకి కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో ఇండక్ట్ చేయడం కూడా జరిగింది. మిలిటరీ పోలీస్లో చేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా ఉమెన్ ఆర్మీలో వాళ్ళు డిఫరెంట్ రోల్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది బాగా పెరగడం అనేది జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా కొన్ని సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి మెన్తో ఆన్ పార్ ఉమెన్ కూడా వెళ్ళే రోజులు రావాలని మనం ఆశిద్దాం. ఇది స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ పాసెస్ పోస్ట్ ఆఫీస్ బిల్, పార్టీస్ అపోజ్ ఫ్రీ హ్యాండ్ టు ఆఫీసర్స్ అని చెప్పి రాశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అనేది మనం ఒకసారి ఈ ఆర్టికల్లో చూద్దాం. సో ఈ పర్టికులర్ బిల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను ఈ పోస్టర్లో మీరు చూడొచ్చు. సో ఏం చెప్తోంది అంటే మనకి రాజ్యసభ ఈ బిల్లు పాస్ చేసింది. బిల్ యొక్క హైలైట్స్ మీరు చూడండి. ద బిల్ రీప్లేసెస్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1998. ఇప్పటి వరకు ఉన్న యాక్ట్ ఏంటి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898. దాన్ని ద పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 రీప్లేస్ చేస్తుంది. ద యాక్ట్ రెగ్యులేట్స్ ఇండియా పోస్ట్, ఏ డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇండియా పోస్ట్ని రెగ్యులేట్ చేసే యాక్ట్ ఇది. సో ఈ యాక్ట్ ప్రకారం ద గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఓవర్ కన్వేయింగ్ లెటర్స్. కన్వే అంటే ట్రాన్స్పోర్ట్ చేయడం. లెటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో ద పోస్టల్ డిపార్ట్మెంట్ ఈజ్ గైడెడ్ బై ద రూల్స్. ఈ పర్టికులర్ చట్టం పోస్ట్ ఆఫీస్ బిల్ అనే చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారమే అని నడుచుకుంటుంది. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం పోస్టల్ డిపార్ట్మెంట్కి ఉండదు అని దాని అర్థం. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ ఇండియా పోస్ట్ని ఎవరు హెడ్ చేస్తారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్. ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ని అపాయింట్ చేస్తారు. హీ విల్ బీ the head of India Post. He will have powers to make regulations on various matters including tariffs for services, supply of postage స్టాంప్స్ సంబంధించి కావచ్చు, సర్వీసెస్ సంబంధించిన టారిఫ్స్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులేషన్స్ చేయడానికి అథారిటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్కి ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ చూడండి. ద గవర్నమెంట్ మే ఇంటర్సెప్ట్ అన్ ఆర్టికల్ transmitted through India Post on specified grounds including security of the state and public order మరియు security of the state అనే గ్రౌండ్స్ అనే కారణాలతో గవర్నమెంట్ ఇండియా పోస్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్న వాటిని ఆర్టికల్స్ని ఇంటర్సెప్ట్ చేయవచ్చు. ఇంటర్సెప్ట్ చేయడం అంటే మధ్యలో ఆపేసి లెటర్ ఓపెన్ చేసి అందులో ఏముందో చదవచ్చు. సో అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఇది ఒక ఇండివిజువల్ యొక్క రైట్ టు ప్రైవసీని దెబ్బతీస్తుంది కదా, ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ ఉంది, మీరు సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అనే పదాన్ని వాడేసుకొని ఎవరికో రాసిన లెటర్ చదివేస్తాము అనడం ఎంతవరకు కరెక్ట్ అని అపోజిషన్ పార్టీస్ ఈ విషయంలో ఆర్గ్యూ చేసినప్పటికీ వాళ్ళకి సఫిషియెంట్ మెజారిటీ లేక వాళ్ళు బిల్లుని ఆపలేకపోయారు. సో ఈ పాయింట్ అనేది కీ పాయింట్ అనమాట. ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్ దాన్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, ఏదన్నా ఆర్టికల్ని కానీ లెటర్ని కానీ చేసి వాళ్ళు చదవచ్చు. కాకపోతే గ్రౌండ్స్ ఏంటి అంటే దే హ్యావ్ టు ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది, లేకపోతే పబ్లిక్ ఆర్డర్ అనేవి సఫిషియెంట్ గ్రౌండ్స్గా చూపించి మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఇండియా పోస్ట్ విల్ నాట్ ఇంకర్ ఎనీ లయబిలిటీ విత్ రిగార్డ్ టు ఇట్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ఎనీ లయబిలిటీ ప్రిస్క్రైబ్డ్ త్రూ రూల్స్ ప్రకారం ఉండదు తప్పితే వేరే లయబిలిటీ ఏమీ ఉండదు. అంటే మీరు ఎందుకు దీన్ని లయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా పోస్ట్ ద్వారా ఏదో ఒక తీవ్రవాది ఎవరికో లెటర్ పంపించాడు అనుకోండి, ఎవరికో లెటర్ పంపించాడు, దాంట్లో దేశం యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మీరు ఎందుకు దాన్ని పంపించారని ఇండియా పోస్ట్ని అడగకూడదు. ఎందుకంటే ఇండియా పోస్ట్ అందులో ఏముందో దానికి తెలీదు. ఇట్ ఈస్ ఒక ట్రాన్స్మిటర్ అంతే, ట్రాన్స్మిట్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, తను చేయాల్సిన పని అది ఒకటే, మిగిలినవి తనకు తెలీదు. సో అందుకని తనకి లయబిలిటీ అనేది లేదు. నువ్వెందుకు చేసావని చెప్పి ఇండియా పోస్ట్ పైన మీరు కేసులు వేయడానికి లేదు అనేది ప్రధానమైన పాయింట్. ఆ చట్టంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే వెళ్తుంది తప్పితే అందులో ఉన్న కంటెంట్ బట్టి పలానా వస్తువు మీ ద్వారా వెళ్ళిపోయింది, పలానా ఇప్పుడు అతను ఒక బాంబుని కొరియర్ చేసాడు అనుకోండి, నువ్వెందుకు కొరియర్ చేసావని చెప్పి కొరియర్ కంపెనీని సూ చేయడానికి లేదు. ఆ పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి తెలియదు కదా ఏముందో లోపల, వాళ్ళు ఓపెన్ చేసి చూడరు కదా. సో అది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అనమాట. సో దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ ఎంసీక్యూ చూడండి అమ్మా.
A corporate bond is a debt instrument used by corporates to raise funds. Corporate bonds typically have lower coupon rates compared to government bonds. How many of the above statements are correct? Only one, or two, or none? అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్టా, ఒక స్టేట్మెంట్ కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదా? మీ ఆప్షన్, మీ ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ కూడా మనం తీసుకొచ్చేసాం. ఈ కాంబో ఆఫర్లో ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్, వీటిలో ఏదైనా సరే ఎనీ 2 సబ్జెక్ట్స్ మీరు 10,000 రూపాయలకి పొందొచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్కటి 10,000. ఇప్పుడు ఈ కాంబో ఆఫర్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ మీరు 10,000 పెట్టి కొనుక్కునే అవకాశం ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు వీటిపైన అలాగే ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 మీరు 2 కలిపి తీసుకుంటే మీకు 20,000 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. 30,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. ఓన్లీ గ్రూప్ 2 కావాలి అనుకుంటే 1 ఇయర్కి 5,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 10,000 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఓన్లీ గ్రూప్ 2, ఓన్లీ గ్రూప్ 1 తీసుకున్న ఇదే ఫీజు, గ్రూప్ 1 and 2 కలిపి తీసుకున్న ఇదే ఫీజు అనేది మీకు ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ. స్టేట్ పిఎస్సి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 2 వస్తున్నాయి కాబట్టి నా సజెషన్ అయితే మీరు 20,000 రూపాయల ప్రోగ్రామ్కి వెళ్ళిపోతే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 2 కూడా మీకు లభిస్తాయి. అండ్ లైఫ్ టైం కావాలంటే మీరు లైఫ్ టైం కూడా వెళ్ళొచ్చు. 30,000 రూపీస్కే వచ్చేస్తాయి. రేపు పొద్దున్న ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా ఈ కోర్స్ అనేది మీకు వ్యాలిడ్ అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నవాళ్ళు, ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు 20,000 ప్లాన్కి వెళ్ళండి. యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు 30,000 ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు.